కొమరం భీం ప్రాజెక్టు పూర్తయినా కాల్వలు తవ్వలేదు. గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్న రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లో తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు కూడా బాధితులే. ఏడాది పాటు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదన్న బండి సంజయ్. రేవంత్ రెడ్డితో ఇంద్రకరణ్ రెడ్డి భేటీ, మర్యాదపూర్వకంగా కలిశానన్న మాజీ మంత్రి. పార్వతీపురం మన్యం జిల్లాలో పెన్షన్ కోసం వృద్ధుల తిప్పలు. బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్న పెన్షన్దారులు. పల్నాడు జిల్లా వినుకొండలో పెన్షన్ కోసం ఎదురుచూపులు. అకౌంట్లో పడిందో లేదో తెలియక అయోమయంలో వృద్ధులు. వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచారంలో అపశృతి. వాహనంలో ఉన్న జనరేటర్ నుంచి మంటలు, అగ్నికి ఆహుతైన వ్యాన్. నిప్పుల కొలిమిగా మారిన నల్గొండ జిల్లా. గడిచిన 20 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు. మాడుగులపల్లిలో 47 డిగ్రీలు నమోదు. రాత్రి ఉక్కపోతలు, వేడిగాలులతో ప్రజలకు తప్పని కష్టాలు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు. 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఏపీ సీఈసీ ముఖేష్ కుమార్. రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయాలని పాకిస్తాన్ ప్లాన్. కాంగ్రెస్ బలహీనపడుతుంటే పాక్ కన్నీళ్లు పెడుతోందన్న మోడీ. యువరాజు కోసం అక్కడి నేతలు ప్రార్థనలు చేస్తున్నారని ఎద్దేవా. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తాం. బీజేపీ రైతులకు కాకుండా పారిశ్రామికవేత్తలకు చేసిందన్న అఖిలేష్ యాదవ్. ఎన్డీఏ హయాంలోనే ఎక్కువ మంది అన్నదాతలు చనిపోయారని కామెంట్. హాజీపూర్లో నామినేషన్ దాఖలు చేసిన చిరాగ్ పాస్వాన్. పత్రాలు సమర్పించిన తర్వాత భారీ రోడ్ షో తీసిన ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి. దుబాయ్ని మరోసారి ముంచెత్తిన వరదలు. అబుదాబి, దుబాయ్లో భారీ వర్షం. ఎయిర్పోర్ట్లోకి నీరు చేరటంతో విమానాలు రద్దు.